తల్లిదండ్రులు చేసిన తప్పులకి వాళ్ళ పిల్లలు శిక్షలు అనుభవిస్తారా అంటే, ఎగ్జాంపుల్ నా జీవితమే. మా అమ్మగారు 2003లో నన్ను, మా చెల్లిని చిన్న వయసులోనే ఒక 7, 7 ఏళ్ల వయసులోనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి మా నాన్నకి, మా అమ్మకి ఎన్ని గొడవలున్నాయో తెలీదు. మా గురించి ఉండాల్సింది. ఆ తర్వాత మా నాన్న కూడా 2005లో పెళ్లి చేసుకొని, రెండో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. ఆయన కూడా మమ్మల్ని అంటిపెట్టుకొనుంటే ఈరోజు నాకు ఈ గతి పట్టుండేది కాదేమో. చదువు అంటే కోరిక. చదవాలని కోరిక. రెండో పెళ్లి చేసుకొని మా నాన్న మా అమ్మమ్మ గారికి వాళ్ళ ఇంట్లో 2, 2 స్థలాలు వాళ్ళకే ఇచ్చి వాళ్ళని మమ్మల్ని వదిలేసిపోయాడు. అంటే వాళ్ళ 2 ఫ్లాట్‌లో ఏం చేశారంటే మమ్మల్ని పోషించినందుకు చెల్లిని నన్ను ఒక ఫ్లాట్ అమ్ముకున్నారు చిన్నప్పుడే 2005లో, 6లోనో. తర్వాత 2014లో మా చెల్లి పెళ్ళికి అమ్మేసుకున్నారు 10,00,000కో, 8,00,000కో. మనకేమి ఇయ్యలేదు. 2,00,000 అయితే పెళ్ళికయ్యాయి అప్పట్లోనే. సో, అది. అంటే చదువుకోవాలనే కోరికతో ఉన్నా కూడా నేను చదవలేని పరిస్థితులు వచ్చాయి. వాళ్ళేంటంటే కనీసం నేనైతే హాస్టల్‌లోనే చదువుకున్నా. 8 టు ఇంటర్ వరకు. వాళ్ళ మీద భారమైతే లేను ఎప్పుడు కూడా. మా చెల్లె ఇళ్లల్లో పని చేసేది. చిన్నప్పటి నుంచే చదువుకోలేదు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, మాకు ఏ దారి చూపపెట్టకపోగా నన్ను అయితే విపరీతంగా వాడుకున్నారు. పనికి పంపించడం చదువుకునే రోజుల్లోనే. ఇంకా తాపి పనికి పంపించడం. లేకపోతే పిగ్ మార్కెట్ ఉండేది మాకు. పిగ్ మార్కెట్‌కి పంపించడం డిగ్రీలో. డిగ్రీలో చదువుకునేటప్పుడే ఆటో తోలేవాడిని. ఉదయం పొద్దున్నే 4 గంటలకు లేసి, మళ్ళీ 9 గంటలకు తోలుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళేవాడిని. ఆ తర్వాత మళ్ళీ కాలేజీ నుంచొచ్చి సాయంత్రం 5 ఆ టయానికెళ్ళి 11 గంటలకి అలా వచ్చేవాడిని ఇంటికి. నిద్రుండేది కాదు. అలా నా చదువు పోగొట్టుకున్నా. ఆ నైట్ అయిపోగానే మళ్ళీ పొద్దున 3 గంటలకో, 2 గంటలకో లేసి పిగ్ మార్కెట్‌కి వెళ్ళేది. సో, దానివల్ల చదువు డిస్టర్బ్ అయిపోయింది. వాళ్ళ వల్ల మెజారిటీగా నేను చదువుకునేవాడిని. ఆ పనులు, ఈ పనులు చెప్పటం వల్ల నేను ఎంతో బాధతో కుంగిపోయి చదువుకోలేకపోయాను. సో, తల్లిదండ్రులే ఉంటే ఈ పనులు చెప్పేవారు కాదేమో! సో, అదనమాట. తల్లిదండ్రులు చేసిన తప్పులకి పిల్లలు ఎలా శిక్ష అనుభవిస్తారు అనేది